ఒంగోలు సమతానగర్ 38వ డివిజన్లో శ్రీ బాల గణేష్ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ బాల గణేష్ ద్వాదశ వార్షికోత్సవాలు భాగంగా 4వ రోజు ముగింపు నవరాత్రి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు కోలాటం, చిన్నారుల నాట్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. గత 12 సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో బాలగణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ అధ్యక్షులు కొట్టే అజయ్ సింహ తెలిపారు. తమ అభిమాన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టామన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్ యజమాని పసుపులేటి మల్లికార్జునరావు, ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు, సురేష్, కొట్టే వెంకటనారాయణ, అధిక సంఖ్యలో భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలను వేద పండితులు పరుచూరి చిరంజీవి శ్రీనివాసన్, పార్థసారథి శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముద్ద దొంగిలించే చిన్ని దొంగగా రక్షా కవచం మన స్వరబ్రహ్మ ఎన్ కుమార్ కృష్ణుడు యశోదమ్మ అడుచు కృష్ణుడు మీ అందరి సహకారంతో 12 సంవత్సరాలు ఎంతో దిగ్విజయంగా పూర్తి చేశాము. అలానే ఈరోజు ముగింపు నవరాత్రిగా మీ అందరికీ కూడా ఆ స్వామి ఆశీస్సులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు ఉదయం 10:47 స్వామివారు కొత్తపట్నం సముద్ర తీరానికి నిమజ్జనంగా బయలుదేరుతారు. స్వామివారిని అందరూ మన సమతానగర్ రోడ్డు చివరి వరకు కూడా సాగనంపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై గణేష్ మహారాజ్కి. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కనైనటువంటి మంచి వాతావరణంలో ఆర్గనైజేషన్ తోటి ఈ యొక్క కార్యక్రమాలని ప్రతి సంవత్సరం కూడా జరపడం అంటే చిన్న విషయం కాదు. దీని వెనకాల ఎంతో కృషి ఉంటుంది, శ్రమ ఉంటుంది, అలాగే ధనం ఉంటుంది. వీటన్నిటిని కూడా బేరీజ్ చేసుకొని ఈ కమిటీ ఇంత చక్కగా 12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం నిజంగా ఈ కమిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తాను. ఆధ్యాత్మిక కార్యక్రమాలు 12 సంవత్సరాల నుంచి కష్ట నష్టాలు భరాయిస్తూ ఆర్థిక వ్యయాన్ని కూడా భరిస్తూ వాళ్ళు చిన్న పిల్లలైనప్పటికి కూడా చాలా నిబద్ధతతో మొట్టమొదటి పూజా కార్యక్రమాలను విఘ్నేశ్వరుడికి ఎలాంటి అపశృతులు లేకుండా ట్రెండ్ ఎలా మారినప్పటికి కూడా దేవుడి మీద ఉన్నటువంటి భక్తిభావాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుతూ అద్భుతంగా 12 సంవత్సరాలు ఎలాంటి తప్పులు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రతి ఒక్కరం కూడా అభినందించదగిన విషయం.
దగ్గరికి వచ్చి నేను ఖచ్చితంగా మేళం చేస్తాను, నువ్వు ఎవరికి మాట. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథులను కొత్తపట్నం మండలం పల్లిపాలెం బీచ్కు నిమజ్జనం కోసం తరలించారు. 5వ రోజు కావడంతో ఎక్కువ విగ్రహాలు నిమజ్జనానికి తరలించారు. నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణనాథులకు మేళ తాళాలతో, బాజా భజంత్రీలు, డ్యాన్సులతో వైభవంగా తరలించారు. ఒంగోలు నగరంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో పోలీసులను ఎక్కువ మందిని పెట్టి ఎలాంటి ఇబ్బందులు లేక చూశారు. కొత్తపట్నం బస్టాండ్ నుండి గణనాథులు తరలి వెళ్లారు. పోలీసులు సాయంత్రం 6 గంటలలోపు చేరిన విగ్రహాలను మాత్రమే నిమజ్జనానికి అనుమతిస్తామని ఆదేశాలు జారీ చేయడంతో నిర్వాహకులు కొత్తపట్నం సముద్రానికి చేరే విధంగా ముందుకు సాగారు. వారందరూ సాధారణ గృహిణులు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఇల్లే స్వర్గసీమగా భావించే బాధ్యత గల మహిళలు. కానీ వారికి కోరికలు ఉంటాయి. ఆడాలని, పాడాలని మనసు లాగిస్తుంటుంది. అవి నెరవేరే రోజు వస్తుందని వారు ఊహించి ఉండరు. వారి మనసులో కోరికను గణనాథుడు గ్రహించాడో ఏమో, తన పుట్టినరోజు నాడు మీరందరూ కోలాటం నేర్చుకోవాలని కలలో కనిపించి చెప్పాడో ఏమో. వారిలో నిబిడీకృతంగా ఉన్న ఆ కలను నెరవేర్చుకునే రోజు రానే వచ్చింది. అక్కడ మహిళలందరూ ఏకమై కోలాటం నేర్చుకోవాలని సంకల్పించుకున్నారు. వారి భర్తల సహకారం తోడు కావడంతో రాత్రింబవళ్ళు 2 నెలల పాటు కోలాటం నేర్చుకుని గణపతి నవరాత్రి ఉత్సవాలలో చిన్న పెద్ద కలిసి ఆనంద డోలికల్లో తేలియాడుతూ కోలాట ప్రదర్శన చేశారు. ఆ అబ్బురుపరిచే కోలాట ప్రదర్శనను చూడండి. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పేర్నమిట్ట దగ్గరలోని కర్నూలు రోడ్డు లింగారెడ్డి కాలనీ మెయిన్ రోడ్డు మీద ఉన్న వినాయక స్వామి నవరాత్రి ఉత్సవాలు గత 15 సంవత్సరాలుగా పిడుగు వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన విశేషంగా అలరించింది. విగ్రహ కమిటీ పిడుగు వెంకటేశ్వరరెడ్డి, వాసేపల్లి కొండారెడ్డి, పిడుగు శ్రీనివాసరెడ్డి, యూత్ కమిటీ సభ్యుడు పిడుగు సుబ్బారెడ్డి, కత్తినేని బాలిరెడ్డి, ఆచూరి వెంకటేశ్వరరెడ్డి, కుంచాల సురేష్ రెడ్డి, పిడుగు మణికంఠ, గజ్జల సాయి, జి మహేష్, కె బాలురెడ్డి తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. శ్రీ సత్య ప్రేక్షకులకు నమస్కారం. వినాయక చవితి పర్వదినం అంటే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. ఈరోజు దాదాపు నవరాత్రుల సందర్భంగా ఎంతోమంది కళాకారులకి ఇది ఒక వేదికగా నిలవనుంది. వినాయక చవితి గ్రామీణ నేపథ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించేటువంటి కోలాటంలో అందరూ మహిళలే చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. మన లింగారెడ్డి కాలనీలో గత నెల రోజుల నుంచి మన మహిళలు చాలా మొత్తం ఇక్కడ వాళ్ళే అండి చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకొని ముందుకు వచ్చి, పైగా మగవాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆడపడుచుల్ని సపోర్ట్ చేసి వాళ్ళని కోలాటం నేర్పించడానికి ప్రేరేపించి నేర్చుకోవడానికి ఎవరి బలవంతం లేకుండా స్వేచ్ఛగా వాళ్ళే ఫ్రీగా వచ్చి మనం కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా తిరుమల, మంత్రాలయం, ఉడిపి, ఋషికేశ్ ఇలాంటి చోట్ల కూడా ఆ తిరుమల టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు వారి ప్రేరేపణతో మేము ప్రోగ్రామ్స్ కూడా ఇస్తుంటాము. ఈ ఆడపడుచులను తీసుకెళ్ళి అక్కడ కూడా ప్రోగ్రామ్ చేసి భగవంతుడి సేవ చేస్తుంటాము. ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? ఎలా నేర్చుకోవాలనుకున్నారు? ఎందుకు నేర్చుకోవాలనుకున్నారు?
అంటే మేము కొన్ని ప్రోగ్రామ్స్ దగ్గరికి వెళ్ళున్నాము. అక్కడ అందరూ ఆడవాళ్ళు వేస్తుంటే మాకు ఇంట్రెస్ట్గా ఉంది. సరే మనం నేర్చుకొని ఇలా మన బొమ్మ దగ్గర కూడా మనం వేస్తే బాగుంటుంది. వేరే వాళ్ళని తీసుకొచ్చేసే కాడికి మనం బయటకు వెళ్ళి అయితే వేయలేము, మన బొమ్మ దగ్గర అయితే మనం అయితే వేయగలుగుతామని చెప్పి వేరే దగ్గర గరిడి జరుగుతుంటే అక్కడ సారు అక్కడ కొత్తగా ఒక 40 మందిని చేసి అక్కడ నేర్పిస్తున్నారు. అక్కడికి వెళ్ళాను నేను 2 days నేర్చుకుందామని వెళ్ళాను. ఈ కోలాటం అనేది ఎప్పుడు పురాతనమైనటువంటి కళ. దాన్ని ఇప్పుడు లేటెస్ట్గా కూడా వీళ్ళందరూ కూడా మంచి ఒక పట్టుదలతోటి నేర్చుకొని ఈ యొక్క వినాయకుని సందర్భంగా ప్రదర్శించడం అనేది చాలా సంతోషకరమైనది. ఎలా ఉంది అసలు కోలాటం వేస్తుంటే ఎలా చాలా బాగుంది, చాలా బాగుంది. అంతే ఆనందంగా ఉంది. కోలాటం చూడటం 4 రోజులు నేర్చుకోవడం చాలా సంతోషకరంగా. ప్రతి సంవత్సరం ఇది ఎట్లానే చేస్తారు? ఎట్లా చేపిస్తాం, సంవత్సరం చేపిస్తాం. వినాయక చవితికి వీళ్ళతోటే ఈ గ్రూప్ తోటే చేపిస్తాం. ప్రతి ఒక్క ప్రోగ్రాం కానీ వినాయకుడు పెట్టిన కానించి మేమంతా హ్యాపీగా ఏ గొడవలు ఏది లేకుండా నిమజ్జనానికి పోయినా కూడా బాగా దేవుడి దగ్గర ఏది జరగకుండా బాగుంది సార్. నిజంగా సాంప్రదాయ కళలను ప్రోత్సహించాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రోత్సహించాలి. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టి సాంప్రదాయ కళలని బతికించి అటువంటి గురువులను కూడా ఎంకరేజ్ చేసి ఇంకా 10 మంది చూసే విధంగా 10 మంది నేర్చుకునే విధంగా సహాయపడతారని కోరుకుంటూ వీడియో జర్నలిస్టు నాగేంద్రతో శరత్, శ్రీ సత్య న్యూస్ ఒంగోలు. మా